థ్యాంక్ యూ అధ్యక్ష. మరి విలీనం చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడే మంత్రి గారు చెప్తూ 2011 సెన్సెస్ కాకుండా సైంటిఫికల్ మెథడాలజీ అంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల 30,000 ఉన్నటువంటి ఓటర్స్ 70,000గా మారారు. మరి అన్నిటికన్నా ఎక్కువ చాలా గ్రామీణ ప్రాంతాలు కూడా విలీనం జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి చాలా మంది రైతు కూలీలకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం రాక మరి వారికి ఉన్నటువంటి ఆదాయం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. మరి వారికి ఏమైనా ఆల్టర్నేటివ్ గా ఉపాధి కల్పించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా? ఎందుకంటే కేవలం అర్బనైజేషన్ చేయాలా, మున్సిపాలిటీ కలపాలా, మరి 1, 2, 3 చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి అనేసరికి మంత్రి గారికి నవ్వొస్తా ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అనేక మంది నిరుపేదలు దాని మీద డిపెండ్ అవుతారు. మరి వారందరికీ కూడా మీరు ఉపాధి హామీ కోల్పోతున్న సందర్భంగా మరి వారికి మీరు ఆల్టర్నేటివ్ గా ఏమి ఇస్తారనేది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అధ్యక్ష. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టాక్సేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టుకున్న వ్యక్తికి చిన్న ట్యాక్సెస్ చాలా 100,000, 1,000 ఉంటుంది. ఒకేసారి మీరు వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ కలపగానే ఇల్లు ట్యాక్స్ ఏకంగా 60,000, 70,000 సంవత్సరానికి పెరుగుతుంది. మరి వారికి మీరు ఏ రకంగా ఎగ్జామ్షన్స్ ఇస్తా ఉన్నారా? మరి కేవలం మీరు కలిపారు కాబట్టి నిన్నటి వరకు మరి ఉపాధి హామీలో కానీ, లేకుంటే ఎన్ఆర్జీఎస్ లో కానీ, లేకుంటే రేపు వచ్చేటువంటి శ్రీరామ్లో కానీ మీరు కొత్తగా వచ్చేటువంటి మరి వారికి ఫండ్స్ వస్తాయి అధ్యక్ష. మీకు తెలుసు, ఎన్ఆర్జీఎస్ లో ఒకవైపు వారికి వచ్చేటువంటి నిధులలో అనేకమైనటువంటి రోడ్లు మనకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కదా. మరి ఇక్కడ వీరికి ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఏమన్నా మీరు అలొకేషన్ చేస్తారా? ఎందుకంటే ఫండ్స్ అలొకేషన్ చేయకుండా ఈ రోజు చాలా మున్సిపాలిటీస్ లో సంవత్సరాలు నిధులు లేక, అక్కడ చిన్న రోడ్లు, శానిటేషన్ లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక అన్ని మున్సిపాలిటీస్ అస్తవ్యస్తమవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ కొత్తగా గ్రామీణ ప్రాంతాలను మీరు ఇప్పుడు కలిపి మళ్ళీ ఆ ప్రాంతాలంతా కూడా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి వారి కోసం ఏం ఆలోచన చేస్తా ఉన్నారో చెప్పకుండా మీరు కేవలం మున్సిపాలిటీస్ కలుపుతామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారు చెప్పాల్సిన బాధ్యత కూడా మరి మంత్రి గారికి ఉన్నది అధ్యక్ష. అంతేకాకుండా చివరిగా అధ్యక్ష, ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ని మరి దానికోసం మరి కమిటీ వేసామన్నారు. ఏ కమిటీ వేశారు? మరి 1 year నుంచి ఏం స్టడీ చేశారు? మరి స్టడీ చేసినటువంటి మరి పబ్లిక్ డొమైన్ లో మరి రిపోర్ట్స్ ఎందుకు పెట్టడం లేదు? ఇప్పుడు కేవలం మీరు మరి ఈగోకు వెళ్తా ఉన్నారా, బేసజాలకు వెళ్తా ఉన్నారో మాకు తెలియదు. కానీ మీరు కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని, లేకుంటే చిన్న మున్సిపాలిటీస్ ని మీరు కార్పొరేషన్ కలిపే ప్రయత్నం చేసే ముందు మరి సైంటిఫికల్ గా మీరు ఒకవేళ స్టడీ చేసి ఉంటే ఆ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్ పెట్టడం లేదు అడుగుతా ఉన్నాను. అదే గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మరి మీరు తీసుకొచ్చేటువంటి బిల్లు ఇన్ యూజ్ వెహికల్ కూడా మీరు దాదాపుగా 6.5% కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీద ట్యాక్స్ అంటూ ఉన్నారు. అదే మాదిరిగా మోర్ దెన్ 3 years ఉన్న వాటికి 5%, మోర్ దెన్ 6 years ఉన్న వారికి 4% అంటూ ఉన్నారు. అధ్యక్ష, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ చాలా మంది దాని మీద జీవనోపాధి చేసుకొని మరి వాళ్ళు వాహనాలు నడుపుకుంటూ ఉంటారు. అలాంటి జీవనోపాధి ఉన్నటువంటి వారికి ఈ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. మళ్ళీ అల్టిమేట్ గా వాళ్ళంతా కూడా ఈ అమౌంట్ ని ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి గూడ్స్ మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. తద్వారా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ 16% ఉన్నటువంటి వెహికల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సెస్ ని ఇప్పుడు 21% పెంచినట్టున్నారు. వీళ్ళు ఏమైనా ట్యాక్స్ కలెక్షన్ మీద ఉన్న శ్రద్ధ మరి ఇంకా వేటి మీద అవపడతలేదు అధ్యక్ష. ఎక్కడి నుంచి ప్రజల నుంచి ఏ రకంగా పీడించాలా, ఏ రకంగా మరి ఎక్స్ట్రాక్షన్ చేయాలనే ఆలోచన మాత్రమే చేస్తా ఉన్నారు తప్ప నిజంగా కూడా మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత స్పెండ్ చేశారు, మరి ట్యాక్స్ వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకంటే అధ్యక్ష, ఈ మధ్యన ఆర్టీసీ టికెట్ల రేటు కూడా పెంచారు. ఆర్టీసీ టికెట్ల రేటు పెంచి సామాన్యుల మీద భారం వేశారు. మరి దాన్ని ఎంతైనా సరే పెంచినారా లేదా? దాని తర్వాత అధ్యక్ష, దాన్ని ప్రభుత్వమే విలీనం చేస్తామని చెప్పి ఇప్పటిదాకా విలీనం చేయలేదు. మరి ప్రభుత్వం విలీనం చేస్తామన్న డిమాండ్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి మీ హామీ నెరవేర్చలేదు. ప్లస్ ఒక రకంగా ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ఆర్టీసీలో టికెట్ల రేటు పెంచుతున్నటువంటి మీరు ఈ రోజు మళ్ళీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీద కూడా ఈ రకంగా మీరు 6%, 6.5%, 5% అని పెంచుతా ఉన్నారు. చివరికి అధ్యక్ష, మోటార్ వెహికల్లకు బైక్లకు కూడా 2,000 రూపాయలు అధ్యక్ష. బైకులకు 2,000 రూపాయలు. అదే మాదిరిగా లైట్ మోటార్ వెహికల్ కి 5,000 రూపాయలు. అదే మాదిరిగా 10,000 రూపాయలు ఇంకా ఇతర వెహికల్కి అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే 2,000 రూపాయలు మీకు చిన్న అమౌంట్ కావచ్చు కానీ అధ్యక్ష, పాపము
చాలా అతి పేదలు నిరుపేదలు నడుపుకునేటువంటి 2 వీలర్స్ దాని మీద కూడా మీరు ట్యాక్స్ తీసుకోవడం అనేది ఇది దారుణము. ఇది నిజంగా కూడా ఇది దౌర్భాగ్యం అధ్యక్ష. మీరు ఈ రకంగా ట్యాక్సెస్ మీరు వసూలు చేసేసి సామాన్య ప్రజల దగ్గర మీరు తీసుకొచ్చి దానివల్ల ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా సెస్ అంటా ఉన్నారు అధ్యక్ష. సెస్ అట రోడ్ సేఫ్టీ కోసం అంటా ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మీరు దాని మీద ఏం ఆలోచన చేసినారు? ఆ రోడ్ సేఫ్టీ మీద ఏమేమి దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు? ప్రణాళిక ఏం చేశారు? ఎప్పుడైనా డిస్కషన్ చేసినారు అధ్యక్ష? డైరెక్ట్ గా మీరు ఈ రోజు మీరు బిల్లు పెట్టేసి మేము పెంచేస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప మరి ఎంత కలెక్షన్ వస్తుంది, ఈ రాష్ట్రంలో సెస్ వల్ల మీరు కలెక్ట్ చేసేటువంటి అమౌంట్ ఎంత అవుతుంది, దానికోసం ఏ రకంగా మీరు స్పెండ్ చేయాలనే ఆలోచన మీరు ఇప్పటి వరకు చేయలేదు అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు గతంలో కూడా కొత్త వెహికల్ మీద మీరు తీసుకొచ్చేటువంటి 21% ఆఫ్ ట్యాక్స్ మీరు ఏదైతే వసూలు చేస్తా ఉన్నారో అది దేనికోసం ఉపయోగిస్తా ఉన్నారు? దాన్ని మీరు దీనికోసం ఉపయోగిస్తున్నామని చెప్పకుండా రోడ్స్ మరి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రామీణ ప్రాంతంలో కండక్టివిటీ రోడ్స్ మీరు చూస్తామని మీరు కూడా గ్రామీణ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ ఈ రకంగా ఇంటర్ వెహికల్ లో 21-22% ఆఫ్ ద మరి కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీరు ట్యాక్స్ గా తీసేసుకుని దేనికోసం ఉపయోగిస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో దానివల్ల ఎవరికి ఉపయోగపడతా ఉన్నది అనే అంశం అధ్యక్ష. మేము మాట్లాడితేనే బిల్లు కొడతారు అధ్యక్ష. మా పక్కన ఉన్న మా షేర్వాణి చేసుకున్న మిత్రులు కొడితే మాత్రం ఏ రోజు కూడా మీరు బిల్లులు కొట్టరు అధ్యక్ష. మేము కూడా షేర్వాణి వేసుకొని వస్తాం అధ్యక్ష. అయితే మీరు ఇదేం అన్యాయం అధ్యక్ష. మేము మాట్లాడితే బిల్లులు కొడతారు. అరే నాకు తెలుసు కదా, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి మీకు దోస్తానే ఉన్నది నాకు తెలుసు అది అధ్యక్ష. చివరికి ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రకంగా మీరు కేవలము ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో ఈ రకంగా మీరు వసూలు చేయడానికి బిల్లులు పెట్టేసి మీరు కేవలం ఈ అసెంబ్లీ నడపడం కూడా ఏ రకంగా మీరు ట్యాక్సులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో బిల్లులు పెట్టడానికి మాత్రం అసెంబ్లీ పెట్టినట్టున్నారు, కానీ ప్రజా సమస్యల మీద చర్చించడానికి మాత్రం మీరు ఈ సభలో సమయం కేటాయిస్తారని అధ్యక్ష. దయచేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడు మీరు పెంచేటువంటి 5%, 6% విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అధ్యక్ష.